అప్పుడు నేను చేయలేదు యేసయ్యా నువ్వు అనగా నా పరిస్థితులు ఏవైనా కానీ అసలు నన్ను ఏం చేయవయ్యి. ఎందుకంటే కొంచెం బిడ్డుంటే అభివృద్ధి చేస్తుంది ఎవరు కదా. మోష చేతిలో కర్ర ఉంటే ఆ కర్ర అద్భుతాలు చేసింది ఎవరు కదా. ఆ కర్రతో అద్భుతాలు చేసింది ఎవరు కదా. కొంచెం బిడ్డుంటే కొద్దిగానే ఉంది కానీ తెచ్చింది ఇచ్చింది అద్భుతం చేసిన దేవుడు కదా ఆయన. అప్పుడు వచ్చారు తీసుకెళ్ళిపోతారు. సబ్జెక్ట్ క్లోజ్, బ్రతికి అయిపోయింది కాదు. ఉన్న అప్పుడు తినడానికి నీ ఇంట్లో ఉంది, అదే ఏదుందో దాన్ని దీవించుకుంటున్నాడు. మాట్లాడాడు, ఈసారి నేను భయపడను, ఇంకా నా జీవితం ప్రారంభం, నేను సావను నీ కోసం బ్రతుకుతా. తీర్మానం చేయండి, తీర్మానం చేయండి. సావుకుడి దగ్గరికి వచ్చింది, ప్రార్థించుకుని వెళ్ళింది, సన్నిధి విడిచిపెట్టలేదు. కుటుంబంలో సమస్యలు పోవాలి. నీ నోటి నిండా నవ్వు ఉండాలి, నీ నోటి నిండా నవ్వు ఉండాలి. శుభకరమైన అనుభవం మనకు కావాలి. దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన సూటిగా సృష్టిగా మాతో మాట్లాడారు. నా బలహీన సమయంలో నేను బలపరిచాను, దాసులుగా బోధించాను, మాట్లాడారు. తీసుకోతాను నా వాక్యాన్ని క్రియలో పెట్టి ప్రభు విశ్వాసంతో మొదలు నడవడానికి సహాయించి వారింట్లో ఏదుందో ప్రభువా, వారింట్లో ఏముందో ప్రభువా, నిత్యముగా యేసునామములో దీవించబడును గాక, యేసునామములో దీవించబడును గాక, యేసునామములో దీవించబడును గాక. ఈ కొరకు రస్తాగా పిలుస్తున్నాను, యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం వేచి, శిలువ రక్తం వేచి, యేసు రక్తం సంపూర్ణ విజయం కలగలుగును. అపవాదికి అందరూ ఆశలు కలుగుగా. ఆమేన్. లేచి నిలబడతాం. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమున నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం దయచేయము, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, దుష్టుడు శోధనలోకి కీడును తేక దుష్టులను తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరమైన నాకు తండ్రి. ఆమేన్. త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. మన ఆశీర్వదించే దేవునికి మహిమ కలుగును గాక. మన సృష్టికర్తమైన దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం తీసుకుని మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం సకల పరిశుద్ధులతో కూడి జన్మచిన బిడ్డలకు మీకు మాకు ఇచ్చిన సమస్తములకు సదాకాలంతో ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సౌలుని దర్శించి పౌలుగా మార్చిన ఆ వెలుగు మనం దర్శించుగాక. ఆమేన్. నిజంగా ఉన్నదాన్ని అభివృద్ధించి ఇక్కడి నుంచి పంపిస్తున్నాడు. ఏమాత్రం చింత పడదు, చింత ఆయన మీద వేసింది, భారం వేసింది. ఇక ఏముందో ఆయన చేతిలో పెట్టే, అంతే. ఏముంది మీ ఇంట్లో ఏముందో అదే పెట్టే చేతిలో, పైకి చేతులు వాటర్ ఏం చేస్తున్నారు, ఆశీర్వదించి నన్ను పెట్టి మళ్ళీ నా చేతించి వాటర్ తప్ప చేస్తారు. సరే, ఈరోజు ఎంతమందికి ఉద్యోగం వచ్చింది, ఎంతమందికి ఉద్యోగం వచ్చింది, ఎంతమందికి ఫైర్ లోపల మంట వచ్చింది, ఈ వాక్యం ద్వారా ఎంతమంది బలం పొందుకున్నారు? తప్పకుండా కూడా దేవుని భయపడతారు. ఓకే, అందరికీ వందనాలు. God bless you all. Thank you very much.